ఈ ఇండస్ట్రీకి అని ఎక్స్పెక్ట్ చేశారా అసలు మీరు? లేదు లేదు బ్రో. అసలు మాకు ఈ జోనరే తెలీదు. హ్మ్. అసలు ఇటువైపు వస్తావని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. హ్మ్. మాదంతా చిన్న లోకం బ్రో. అమ్మ, నాన్న వెళ్తే పొలం పని లేదా ఏదైనా సరే పనికెళ్ళటం సాయంత్రానికి 200 వస్తే 200, 300 వస్తే 300 తీసుకొచ్చి అమ్మా, నాన్న చేతిలో పెడతాం. హ్మ్. 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 లేదా చదువుకోవటం. ఇంతకు మించి తెలీదు. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్‌తో ఏం చేయాలనేది కూడా మాకు తెలీదు. ఆ! మేము చేసింది బీసీఏ బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్స్. హ్మ్. కంప్యూటర్ మీద ఎలాంటి జాబులు ఉంటాయో కూడా తెలియదు. జిరాక్స్ షాప్‌లో పని చేయాలనుకున్నా. కంప్యూటర్ చదువుకుంటే జిరాక్స్ షాప్‌లో పని చేయాలేమో. అంటే జిరాక్స్ షాప్‌లో సిస్టమ్స్ అవి ఉంటాయి అవును. కదా! అవును. అవును. ఓకే. ఇది చదువుకోవటం వల్ల జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఆ నాలెడ్జ్ అప్పుడున్న స్టేజ్‌లో అంతే నాలెడ్జ్ మాది. హ్మ్. ఓకే. మా అమ్మోళ్ళు అడిగితే ఇది చదువుకోవటం వల్ల ఏమవుతంటే జిరాక్స్ షాప్ పెట్టుకోవచ్చామా? దాంట్లో ఉంటాయి కదా! హ్మ్. అండ్ ఫోటోలు తీస్తారు కదా! వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు ప్రింటింగ్ తీయొచ్చు ప్రింటౌట్‌లు. అనంటే, ఆహా! మంచి జాబేనయ్యా. అది అప్పుడు చాలా ఎక్కువన్నా నిజంగా. ఆ! అది చాలా ఎక్కువ. ఆ! ఆ! ఓకే. నా కొడుకు ఫోటో షాప్ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి. ఆ! జిరాక్స్ షాప్ పెట్టుకుంటే రోజుకి ఎట్లేదన్నా ఒక 200, 300 కూర్చొని సంపాదించుకుంటారు. హ్మ్. 200 కూర్చొని సంపాదించుకోవడం వాళ్ళకి చాలా ఎక్కువ అనిపించింది. హ్మ్. హ్మ్. సో, ఆ స్ట్రాటజీ నుండి చిన్న చిన్నగా ఒక చిన్న ఇంటర్వ్యూకెళ్తే కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉంది అనన్నారు. ఏం వర్క్ సార్ అంటే క్వెషన్ పేపర్స్ సార్స్ ఇస్తారు రాసి. డైలీ స్టూడెంట్స్‌కి ఏవో ఒక టెస్టులు జరుగుతాయి. ఆ క్వెషన్స్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. మేము టైప్ చేసి ఇచ్చేవాళ్ళం. నైట్ అంతా కూర్చొని అందరూ సార్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత టెస్టింగ్ ఉంటది. అవును. ఆహ్, కీబోర్డ్. టైపింగ్ టెస్టింగ్ ఉంటది. హ్మ్. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో పోటీ పడి టైప్ చేసుకునేవాళ్ళం. మాకు హ్మ్. టైపింగ్ రాదు. బట్ చేసింది అదే కాబట్టి అవునవును. ఓకే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఈ జాబ్ పోగొట్టుకోకూడదని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సిస్టమ్స్ లాగిన్ అయిపోయి టైపింగ్ నేర్చుకున్నాం. 1 వీక్‌లో ఫుల్ ఆఫ్ స్పీడ్ టైపింగ్ నేర్చుకున్నాం. హ్మ్. హ్మ్. తెలుగు టైపింగ్ కావాలన్నారు, హిందీ కావాలన్నారు అన్ని లాంగ్వేజ్ యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాం. హ్మ్. హ్మ్. కాలేజీలో నేర్పించింది ఏం లేదు. హ్మ్. కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చేసి ప్రశాంతంగా మీరు బయటికి పోండిరా అని అన్నారు. అంతే. అంటే మేమెళ్ళలేదు. అవును. అవును. మాకున్న అవును. సిట్యుయేషన్‌లకి బయట పనులకెళ్ళిపోయి అవును. అవును. నైట్ టైమ్ వచ్చి అవును. చదువుకోవడమే అంతంత మాత్రం. అవును. అవును. సో, యూట్యూబ్‌లో చూసి హ్మ్. మిగతావన్నీ గ్రాప్ చేసుకొని హ్మ్. అక్కడ బాగా సర్వే అవుతున్న టైంలో ఈ ఆఫర్ వచ్చింది. ఓకే. సో, తమ్ముడు ఎళ్ళిపోతాను అన్నప్పుడు ఇంక నేను ఒక్కడినే అయిపోయా. హ్మ్. హ్మ్. వాడిని వదిలిపెట్టి అసలు 1 డే కూడా ఉండేవాడిని కాదు. హ్మ్. హ్మ్. ఆఫ్టర్‌నూన్ 3 కిలోమీటర్స్ నేను నడిచెళ్ళాలి. హ్మ్. 3, 4, 5 కిలోమీటర్స్ ఈజీగా ఉంటది. మా హ్మ్. క్యాంపస్‌కి, ఆ క్యాంపస్‌కి. హ్మ్. రూ. 30 ఛార్జ్. హ్మ్. ఆ రూ. 30 ఉంటే ఏదో ఒకటి ఖర్చులకుంటాయి, సబ్బులకో, షాంపూలకో ఉంటాయి. హ్మ్. హ్మ్. అని చెప్పేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. హ్మ్. మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే క్యాంపస్‌కి సంబంధించిన ఫోన్ నుండి వీడికి ఫోన్ చేసి వాడి దగ్గరే ఉంచేవాడిని మొబైల్. ఇద్దరు కలిపి ఇండస్ట్రీకొచ్చి 'జబర్దస్త్‌లో' ఫేమ్ అయిన తర్వాత 2 మొబైల్స్ కొన్నాం. హ్మ్. అప్పటిదాకా కూడా సింగిల్ మొబైలే. ఇద్దరు ఒకటే. ఇద్దరం ఒకటే మొబైల్. హ్మ్. హ్మ్. నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా, "అరే! మీ వోడు ఫోన్ చేశాడు" నేను మళ్ళీ వాడి దగ్గరికెళ్ళినప్పుడు ఫోన్ మాట్లాడటమే తప్ప హ్మ్. ఏముండేది కాదు. ఆ! నా పక్కనున్న ఫ్రెండ్స్‌కి ఫోన్స్ ఉండేవి. ఆ! వాడి దగ్గర ఫోన్ పెట్టి వాడు ఎప్పుడైనా చేయాలనుకుంటే వీళ్ళకి ఫోన్ చేసేవాడు. వీళ్ళు నాకిచ్చేవాళ్ళు. ఆ టైంలో గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇప్పటికే లేదు. మనోడికి? మనోడికున్నారు. మనోడికి అప్పుడు ఫోన్ అప్పుడు కాదు. ఇప్పుడున్నారు. ఇప్పుడొచ్చారా? ఆ! అప్పుడు లేరా? అప్పుడు లేదు. అచ్చచ్చ! బేసిక్‌గా మనం ఉన్న డ్రెస్సింగ్ సెన్స్‌కి హ్మ్. ఎవరు దేకరు బ్రో. అది ఫ్యాక్ట్. అలాగే ఏముంటది. లేదు లేదు. అది అంటే మనం అనుకుంటాం గానీ మంచి మనసుంటే హ్మ్. లేకపోతే నిజాయితీగా ఉంటే, ట్రూగా ఉంటే అస్సలు గాదు. హ్మ్. నీ డ్రెస్సింగ్ సెన్సు, హ్మ్. నీ వాక్ ఆఫ్ వే, హ్మ్. నువ్వు ఎంత నువ్వు ఏ స్టేజ్‌లో ఉన్నావు హ్మ్. ఇదే చూస్తారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ మేము వచ్చినప్పుడు ఈ పటాస్‌లు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఓకే. హ్మ్. హ్మ్. మేము ఏంటి ఒక పర్సన్‌తో మాట్లాడితే మేమేంటనేది అర్థమైపోద్ది. హ్మ్. అంత మాత్రాన లవ్ చేస్తున్నా అది అస్సలు కాదు. ఫేక్. ఓకే. ఒక బండి కావాలి, ఒక హ్మ్. కారు కావాలి. మరి అవన్నీ చూసే లవ్ చేసారా మరి? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అనంగాల్నే అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లేట్ అడిగితే ఇద్దరు మొఖాలు చూసుకోవాలి. నా దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు అవసరమా మన మొఖాలకి అని. ఎవరన్నా ఫోన్ చేసిన ఆర్టిస్ట్‌లు అక్క అనేసేవాళ్ళు. ఆ! అంతే మన పల్లెటూరు మైండ్ సెట్ చెప్పక్క అనేవాళ్ళు. ఆహా! ఇంకా అప్పుడు మనకెవరు పుడతారు. అలాగే అయిపోయింది. మరి అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా అలాగే పడ్డారంటావా? ఆల్‌మోస్ట్ మేమందరం అక్క, అక్క అనటం వల్ల అప్పటి వరకు ఎవరు పడల. ఆ! ఆ తర్వాత కొంచెం మేము సంపాదించుకోవటం. ఆహా! సో, అటు సైడ్ నుండి వచ్చిన ఒక ఆఫర్ హ్మ్. తనని ఇంప్రెస్ చేసింది. హ్మ్. ఆ ఇంప్రెస్ కాస్త వాళ్ళిద్దరి దగ్గరయ్యి హ్మ్. హ్మ్. మూవ్ ఆన్ అవుతూ వచ్చారు ఇక్కడి వరకు. ఎవరెవరివో వీడియోలు పెట్టేసి ఈమెనే గర్ల్ ఫ్రెండ్ అన్నారేంటి? నాకు ట్యాగ్ చేస్తున్నారు పైగా. ఆ! తనంటే లోపల కూర్చున్నాడు. ఆ! ఎమ్మాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇలా ఉంటది అని చెప్పేసి రీల్స్ పెట్టేసి, ఆ! ఫోటోస్ పెట్టేసి ఆ! నాకు ట్యాగ్ చేస్తున్నారు. స్టోరీస్ మెన్షన్ చేస్తున్నారు. నేను డైరెక్ట్‌గా ఆ ఐడీలకే నీకు దండం పెడతానురా అయ్యా! ఆమె ఆ కాదా? అమ్మాయి కాదయ్యా! ఆ! పాపం ఆ అమ్మాయి వైరల్ అయిందనుకోండి. ఆహా! ఆ అమ్మాయికి ఏమన్నా ప్రెషర్ పెరగొచ్చు. అవును. సో, అలా నేను వాళ్ళ మెయిన్ ఐడీకే పెట్టేసి హ్మ్. కామెంట్‌లో కూడా పెట్టేస్తున్నా. హ్మ్. ఈ అమ్మాయి కాదు. ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ దిస్ అని చెప్పేసి హ్మ్. పెడుతున్నాను. కామెంట్ చేసినోళ్ళు కూడా మరి ఎవరు? ఏంటి? హ్మ్. మాకు ఫోటో చెప్పొచ్చు కదా! హ్మ్. ఫోటోకి ఏమైంది?
బేసిక్గా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను ఇమాన్యుయల్ వాళ్ళ అన్నగా తెలుసు కాబట్టి నేను బయటికి వెళ్తే ఇంకో నలుగురు గుర్తుపడతారు, ఓకే. బట్ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళి ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అమ్మాయి తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫేస్ చేయొచ్చు. సో అందుకోసం అంతే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. రివీల్ చేయకపోవడానికి కారణం అయితే అదే. రివీల్ చేయరు ఇంకా లాస్ట్ వరకు? తను బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అవి ఫిక్స్ చేసుకున్నారు ఆఫీషియల్గా అందరికి, వాళ్ళ ఫ్యామిలీ అందరి మధ్య అయిపోద్దా బయటికి రాగానే? మోస్ట్లీ అనుకుంటున్నా. చుట్టాలా లేదన్నా, ఇండస్ట్రీ ఇండస్ట్రీ కూడా కాదు, డాక్టర్ తను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. అవునవును చెప్పారు కదా మర్చిపోయినా. డాక్టరా? ఓకే. బాగానే కలిసారు. ఓకే. ఇంతకు ముందు మీరు వీడియోలు చేసేవాళ్ళు కదా, కామెడీ వీడియోలు ఫోన్లోనే, టిక్టాక్ వీడియోలు. అవి ఈ మధ్య బాగా వస్తున్నాయి. అవి వైరల్ చేస్తున్నాయి. ఎప్పుడో చేసిన టిక్టాక్ వీడియోస్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాయి, వాడి ఫ్రెండ్స్ తో చేసినవి. అవి బ్యాకప్ అసలు మాకే బ్యాకప్ లేదు. వీళ్ళు ఎక్కడెక్కడో తొవ్వి తీసి మరి అవి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అవునవును. అంటే అప్పటి నుంచి ఉండే జోకులు, కామెడీ. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కాకుండా అంటే కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఈ టిక్ టాక్ అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసేవాళ్ళం సరదాగా ఫ్రెండ్స్ తో అవి చేసేవాళ్ళం. బట్ అవే ఇక్కడ దాకా తీసుకొస్తాయి. అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఎంచుకున్నాడు? లేదు, చెప్పాడు సరదాగా మాట్లాడుకుంటాం అంటే ఊర్లో కుర్రోళ్ళతో అయినా సరే. ఇంకా మా గ్యాంగ్ కూర్చుందనంటే తెల్లారిపోద్ది ముచ్చట్లకి. సరదాగా నవ్వుకుంటాం, ఆ జోకులు వేసుకుంటాం, ఈ జోకులు వేసుకుంటాం, ఇద్దరం అంతే. మా బ్యాచ్ ఎవరన్నా సీరియస్ గా ఉందన్నా కానీ జోక్ వేసే పర్సన్స్ మేమే. ఇంకా అలా అందరం నవ్వించుకుంటాం, అలవాటు అయిపోయింది. అది కాస్త ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కొంచెం స్పెసిఫిక్ రీజన్ అయింది. ఓకే ఓకే ఓకే. అమ్మగారు మొన్న హౌస్లోకి వెళ్ళేటప్పుడు వద్దనుకున్న కొడుకు ఇంత గొప్పగా స్థాయికి తీసుకొస్తాడు. అమ్మగారు వద్దనుకున్నారా ఏమైనా? అవునన్నా. అంటే ఎందుకు? ఫ్యామిలీ సిచ్యువేషన్స్. అప్పుడు మా తాతగారికి 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు, 10 మంది సంతానం. అప్పుడున్న సిచ్యువేషన్లో వేరే రైతుల దగ్గర ఊడిగం చేసి 10 మందిని పెంచడం అంటేనే చాలా ఎక్కువ. సో ఆ 10 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరికీ సపరేట్ ఎంతో కొంత ఇచ్చి ఆ వచ్చిన దాంట్లో ఉన్నదే కొంచెం. అప్పుడు మా అమ్మ నాన్నకి మళ్ళీ పెళ్ళయింది, నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత తినటానికే లేదు. అప్పుడు చిన్నప్పుడు నాకు హెల్త్ సరిగ్గా ఉండదు. సో మంత్లో ఎలా అయినా 4-5 టైమ్స్ ఈజీగా ఫీవర్ వచ్చేసేది. హెల్త్ కండిషన్ బాగుండేది కాదు. అప్పటి నుండి కూడా చాలా బక్కగా ఉండిపోయేవాడిని, ఫుడ్ సరిగ్గా లేక. సో ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల వీడిని పోషించుకోవటమే కష్టం, ఇంకొకరు అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్లోనే ఇమ్యూన్ వద్దనుకున్నాం. అంతే తప్ప ఇంకా అమ్మ నాన్న అది డిసైడ్ అయిపోయి తీపిచ్చేసుకుందామని వెళ్తున్న టైంలో సండే రోజే నా అమ్మమ్మ ప్రేయర్ నుండి వచ్చి ఏది అమ్మాయి అంటే ఇలా వెళ్ళారు అని అంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసింది. వద్దమ్మా, నేను ప్రేయర్ నుండి వస్తున్నాను, నేను చెప్తున్నాను వద్దు, మగపిల్లోడే పుడతాడు, ఏమో వీడి వల్ల మీ కష్టాలు తీరొచ్చు, ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, ఏం కాదు, ఏదైనా ఉంటే అవసరమైతే వాడిని నేను పెంచుకుంటాను, మీకు బర్త్డేనే ఏమవ్వదు, నేను తినే ముద్దలో వాడిని పెట్టుకుని నేను పెంచుకుంటాను, మీరు కష్టపడద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసింది మా అమ్మనే నాన్నే. వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత తమ్ముడు పుట్టాడు. మోరోవర్ తమ్ముడు పుట్టిన దగ్గర నుండి